నీ యవ్వనం బట్టి నువ్వు ఎవరిని చేత తునీకరింపబడని. ఎలా మనం మాట ద్వారా తునీకరించబడకూడదు, క్రియ ద్వారా తునీకరించబడకూడదు, విశ్వాసము ద్వారా మనం తునీకరించబడకూడదు. ఇంకా ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు మనము దేని ద్వారా కూడా మనం తునీకరించబడకూడదు. కారణం ఏంటంటే మన యవ్వనం హెచ్చలను బట్టేసి మనం ప్రభువుని నామాన్ని గణపరిచేవారుగా ఉండాలి. అప్పుడు నీవు ఏ నరుడు ద్వారా కూడా తునీకరించబడవు. కనుక దేవుడు నీ పక్షం నిలిచి నీ యవ్వనమును నువ్వు కాచుకున్న సమయంలో దేవుని నామాన్ని గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ కూడా తునీకరించాలి. విశ్వాసులకు మాదిరిగా మనం జీవించాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి? విశ్వాసులకు మాదిరిగా మనము జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు.